నమస్కారం. మళ్ళీ పల్లె కథల యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం మేడాపుర గ్రామంలో మనం ముఖేష్ మరియు నారాయణ స్వామి డైరీ ఫామ్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి మేడాపురం రావడం జరిగినది. అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ముఖేష్ గారి పశువుల పాకశాల. ముఖేష్ గారు దాదాపు 6 గేదెలు మేపుతూ ఉన్నారు. ఆ గేదెల కోసం నంద్యాల నుంచి గడ్డిని కొంటూ ఉంటారు. తమ గ్రామానికి యూట్యూబ్ చేసేవారు వచ్చారన్న ఆనందంలో మేడాపురం గ్రామంలోని ఈ పెద్దయ్య అతని ఎద్దుల బండిని వీడియో తీయాలని కోరుకోగా ఈ చిన్న వీడియో తీయడం జరిగినది. ముఖేష్ గారు వద్ద ఉన్న గేదెలు మొత్తం ముర్రే జాతికి చెందినవి. ఇప్పుడు మీరు చూస్తున్నవి అవే. పశువులతో పాటు ముఖేష్ గారికి పందెం కోళ్ళు పెంచడం చాలా ఇష్టమని తెలిపారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖేష్ చిన్న కోళ్ళ ఫామ్లోని పందెం కోళ్ళు. అందరూ నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు పెంచుతున్నారు, మరి మీరు ఎందుకు పందెం కోళ్ళు పెంచుతున్నారు అని నేను అడగ్గా ముఖేష్ గారు చెప్పిన సమాధానాలు ఇప్పుడు మీరు వినండి. ఈ కోళ్ళని నువ్వు పక్షుల్లాగా చూస్తావా లేదంటే ఇంట్లో పిల్లల్లాగా? ఇంట్లో ఫ్రెండ్స్ ఒక మంచి ఇంట్లో వాటి లెక్క చూసుకుంటా బ్రో. వీటిని అయితే చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం వేరే కోళ్ళని అయితే ఇప్పుడు నాటి కోళ్ళు ఉంటాయి, అవి కొంచెం ఫీడ్ తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. ఇవి ఎట్లంటే పర్ఫెక్ట్ ఫీడ్ ఉండాలి అండ్ ట్రైనింగ్ కూడా మంచి. ఇవి పందానికి వెళ్ళేటివి కదా, సో మనం ట్రైనింగ్ కూడా మంచిగా ఇచ్చే మేము సేల్ చేస్తాం. జాగ్రత్త చూసుకుంటే అంత ప్రాఫిట్ మనీ కూడా పెట్టేటోళ్ళు డబ్బు పెడతారు చూసుకోళ్ళు బట్టి. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కోడిని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా పెంచిన కోడి ఒకసారి చనిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెంచి దానిని మంచిగా ట్రైన్ చేసి ఒక్కోసారి చనిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తారు. ఇంత ప్రేమగా చూసుకున్నాం, మన ఇంట్లో వాటి లెక్క చూసుకున్నాం కదా, చనిపోయిందని కొంచెం మనుషులు ఎలా అంత బాధ అనిపిస్తుంది, అలా బాధ అనిపిస్తుంది. ఏదన్నా ఇంట్లో మనుషులు ఏమన్నా మన వాళ్ళు అన్నాడు ఎంత ఫీల్ ఉంటుందో అంత చాలా కొంచెం సాడ్ గానే ఉంటది. ఒక పందెం కోడిని పెంచాలంటే ఎంత కష్టం ఉంటది బ్రో? చాలా కష్టం ఉంటది బ్రో. ఎందుకంటే అవి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద చేయాలి కాబట్టి వాడిని పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మనం నాటి కోళ్ళు లెక్క వదిలేసినామంటే ఇప్పుడు అన్ని ఒక గుంపు లెక్క వచ్చేసి ఏవి ఎలా ఉంటాయో తెలియదు. సో ఒక్కో దాన్ని పర్టికులర్ గా తీసుకొని వాటిని ట్రైన్ చేయాలి. మీరు బ్రీడ్ ని బట్టి సపరేట్ తీసి బ్రీడ్ ని బట్టి ఏ పిల్ల మంచిగా స్కిల్స్ ఉంటది అంటే మనకు బ్రీడర్ తెలుసు కదా, అలా దానిని బట్టి ఏ బ్రీడర్ ఎంత ప్రైస్ ఉంటది, దాని పిల్ల ఎంత కాస్ట్ ఉంటది, అలా సపరేట్ చేస్తూ మేము అమ్మటం సేల్ చేయటం గానీ లేదంటే మేము ఏమన్నా మాకు నచ్చిన మేము తీసుకోవటం గానీ చేస్తాం. ఇప్పుడు మీరు ఎంత ట్రైన్ చేస్తారు కదా, ఈ పందెం కోళ్ళని మీరు ఎలా అమ్ముతారు? ఇప్పుడు మనకి ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే సేల్ చేస్తున్నాం బ్రో. ఆన్లైన్ లో ఎవరైనా కావాలన్నప్పుడు వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేయడం, వీడియోస్ సెండ్ చేయడం చేస్తూ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆన్లైన్ లోనే తీసుకుంటూ మేము ట్రాన్స్పోర్ట్ వాళ్ళ హోమ్ డెలివరీ ఇస్తున్నాం. హోమ్ డెలివరీ అంటే వాళ్ళు రైల్వే స్టేషన్ నియర్ టు రైల్వే స్టేషన్ దగ్గరికి. అంటే ఎట్లా ట్రైన్ బ్రో. ఆన్లైన్ లో మనకి వాడు పర్చేజ్ చేసిన తర్వాత
నాకు ట్రాన్స్పోర్ట్ వాడు ఏ లొకేషన్ కి ఇస్తే అట్లా ట్రైన్ కి అవైలబుల్ ఉంటే ట్రైన్, బస్ కి అవైలబుల్ ఉంటే బస్సు. Okay. ఇంకా లేదు మనకి నియర్ లో దగ్గర చుట్టుపక్కల అంటే మేము బైక్ లో వెళ్ళి కూడా డెలివరీ ఇస్తాం. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే అనంతపురం చుట్టుపక్కల అయితే మేమే ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ ఇచ్చినాం, మనకు దగ్గర కదా. ఇంకా లాంగ్ వచ్చి ఇప్పుడు తాడిపత్రి, మదనపల్లి మాకి కస్టమర్స్ వచ్చేసి ఇట్లా వస్తుంటారా, వాళ్ళకి వచ్చేసి మేము బస్ అవైలబుల్ ఉంటే బస్సు, లేదా ట్రైన్ అవైలబుల్ ఉంటే ట్రైన్. దానికి చార్జెస్ చార్జెస్ ఉంటది. మీరు ఇప్పుడు వరకు అమ్మిన పందెం కోళ్ళలో అతి ఎక్కువ ధర, అతి తక్కువ ధర ఎంత బ్రో? అవి స్కిల్స్ ని బట్టి సేల్ చేస్తుంటాం బ్రో. ఇప్పుడు కొన్ని మంచి స్కిల్స్, కొన్ని కోళ్ళు ఈ హైట్ కూడా వేస్తాయి, ఒక 4 feet 5 feet కూడా వేస్తాయి. కొన్ని కోళ్ళు చిన్న కింద కొట్టేటివి ఉంటాయి. అలా పర్ఫెక్ట్ స్కిల్స్ ని బట్టి మంచి స్కిల్ ఉంటే ఎక్కువ ప్రైజ్, కొంచెం తక్కువ స్కిల్ ఉన్నప్పుడు ఒక యావరేజ్ ప్రైజ్ కి అమ్మటం సేల్ చేస్తాం. ఇప్పుడు ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా బ్రో, దీనికి ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోవడం అలా జరిగితే మీరు ఎలాంటి జాగ్రత్తలు జరుగుతుంటాయి బ్రో? ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉంటాయి కాబట్టి ఏ చిన్న ఒక పిల్లకు వచ్చినా కూడా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే చాలా ఉన్నాయి. సో మేము వచ్చేసి వ్యాక్సిన్లు వాడటం, లేదా వాటికి మంచిగా కేర్ తీసుకోవటం, ఒక సైడ్ సపరేట్. ఇప్పుడు కొన్ని పిల్లలకు వచ్చినప్పుడు ఆ పిల్లలన్నీ సపరేట్ చేసుకొని కేర్ తీసుకోవటం, అలా చేస్తూ ఉంటాం బ్రో. వ్యాక్సిన్లు అయితే వాడుతూ చిన్న పిల్లలప్పటి నుంచి అలా ఆ పిల్లప్పటి నుంచి వ్యాక్సిన్లు వేస్తూ పెంచుతూ వస్తాం. ఈ ఏనుములు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు బ్రో? ఇప్పుడు మన చుట్టుపక్కల పల్లెలు, అనంతపూర్ ఇట్లా చుట్టుపక్కల ఎట్టున్నా మేము మాకి సూడి గేదెలు బ్రో, ఒక 4-5 months అయిన గేదెలు మేము తెచ్చుకొని మేపుకుంటాం. ఇవి ఏ జాతి ఏనుములు పెద్దయ్యా? సురిటి అంటారు, సురిటీను నాటిను. ఇవి మొర అనేటివి లేవు, మనకల్లా లేవు. అనంతపురం సైట్ ఉంటాయి అక్కడ. మనం అక్కడ నుంచి తెచ్చుకొని మనం మేపుతా ఉంటాం. మార్కెట్ లో కొనుక్కుంటాం. మార్కెట్ కాదు, రైతుల దగ్గర, రైతు నుంచి రైతు దగ్గరికి. ప్రెగ్నెన్సీ దగ్గరకు వచ్చి ఒక 1 week డెలివరీ, 1 to 10 days డెలివరీలో ఉన్నవి మేము సేల్ చేస్తాం. మాకు 4-5 months ఉన్నప్పుడు మేము కొనుకొచ్చుకుంటాం. ఒక దగ్గరికి ఒక 10 days 1 week లో అనేటివి మేము సేల్ చేస్తాం. ఈ పాలు పిండి మీరు డైరీకి అమ్ముతారా లేదా రిటైల్ గా అమ్ముతారా? డైరీకే బ్రో. మనకి డైరీ కొంచెం ఒక మంచి రేట్ ఇస్తారు, ఆ రేట్ కి మనం డైరీకే పోస్తాం. మీకు లాభం వస్తుందా? ఓకే, పర్లేదు బ్రో. మనం పిండిన మనకు బెనిఫిట్ ఏదో కొంచెం పర్లేదు, బానే ఉంటది. మీరు ఇప్పుడు ఈ ఎనుములు ఇంత పర్సనాలిటీ ఉన్నాయి కదా, మీరు ఏం పెడతారు ఈ ఎనుములకి బ్రో? వీటికి వచ్చేసి దానా వచ్చేసి మొక్కజొన్నలు, బీపు నూకలు, తౌడు, శనగ చెక్క అండ్ ఇంకా పత్తి చెక్క, ఇంకా మేతలు వచ్చేసి ఒట్టి పొట్టు, ఒరిగడ్డి, పచ్చి మేత బ్రో, సప్ప, ఒట్టి సప్ప, ఇలాంటి మేతలు వేస్తాం బ్రో. మీ ఒక రోజు ఎలా మొదలవుతుంది పెద్ద? మేము పొద్దున్నే 5 గంటలు లేస్తాము. 5 గంటలు లేచి పశువులు బయట కట్టేసి ఏడకల్లు ఎత్తేసుకొని అలా పోయి మేత కోసుకొచ్చుకొని అలా 9-10 గంటలకి ఫస్ట్ పాలు పిండేసి మళ్ళీ మేత కోసుకొచ్చుకొని అలా 9-10 గంటలకంతా మళ్ళీ లోపల కట్టేసి నీళ్ళు దాపి పచ్చి సొప్పు కొట్టుకొచ్చేసి కట్టేస్తాం. ఓకే ముఖేష్ బ్రో, నెక్స్ట్ మీరు 10 years లో మీరు మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు బ్రో? నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు జస్ట్ ఒక 5-6 గేదెలతో స్టార్ట్ చేసిన బ్రో. నా డ్రీమ్ ఏంటంటే ఒక 50 నుంచి ఒక 100 గేదెల వరకు పెట్టి ఒక 4-5కి నేను ఉపాధి కల్పించాలని నేను అనుకుంటున్నాను. పేరు పెద్దయ్య? నారాయణ స్వామి. మీరు ఎన్నేళ్ళ నుంచి పాలు పని చేస్తున్నారు? నేను వచ్చేసి 6 ఏళ్ళ నుంచి చేస్తాను. పాల ధరలు వేసుకుంటారు? ఏదో పర్వాలేదు, బాగానే ఇస్తాను.
మీరు పాలు అమ్ముతారా లేదంటే బయట మీరే పోయి ఊర్లోకి వస్తారా? మా ఊర్లోనే ఇస్తాను. ఊర్లోనే ఇస్తారా? మీరు జెర్సీ ఆవుల్ని ఎందుకు ఎంచుకున్నారు? మనకి పాలు బాగా ఇస్తాయని దానిలో ఎంచుకున్నాము. మామూలు వేరే ఆవులకి దీనికి ఎట్లా చూసుకోవాలంటే మామూలుగానే ఏం లేదు, దీనికి కూడా ఆ ఆవులు మాత్రమే ఈ ఆవులని చూసుకుని మనకి అంటే జెర్సీ ఆవులు కొంచెం మెత్తగా అంటారు కదా. ఏం లేదు, ఏం లేదు, వాతావరణం బట్టి బాగా చూసుకుంటే బాగా ఉంటాయి, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఒక్కో ఆవు మామూలు ఎన్ని లీటర్లు ఇస్తారు అంటే? ఒక ఆవు వచ్చేసి 10, 11, 12 లీటర్లు, 8 లీటర్లు దానాన్ని బట్టి పాలిస్తాయి. మీరు దానా ఏమేస్తారు? నేను బీర్ దానాను ఎస్కేఎం 2 వేస్తాను. ఇప్పుడు ఒక్కోసారి ఆవులకి బాగా అప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు ఏం డాక్టర్ సంప్రదిస్తాను. డాక్టర్ వచ్చి అంటే కొంతమంది సొంతం అట్లేం లేదు, డాక్టరే డాక్టర్ చూపిస్తాను. డాక్టర్ ఇక్కడికే వస్తారా లేదంటే మీరే పశు వైద్యశాలకి? డాక్టర్ ఇక్కడే వస్తాడు, ఇక్కడే వచ్చి చూస్తాడు. ఎలా మొదలవుతుంది? మేము 4 గంటలు వేస్తాము, 4 గంటలు వేస్తాము, పిడకలు ఎత్తేస్తాము. పాలు పిండే మిషన్లు ఉన్నాయి, పాలు పిండుతాము. పొద్దున్నే ఇంకా కాఫీ తాగి ముంగడితో కాఫీ తాగి సొప్ప పోతాము. 9 గంటలకంతా సొప్ప పట్టుకొస్తాము. 10, 10:30కి చాప్కర్తో తరిగి మేతేస్తాము. ఇంకా అటు నుంచి మళ్ళా వారి పై కడుగుతాము. మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ 5 గంటల నుంచి పాలు పిండడము, చూసుకోవడం ఇది. మీరు మేత మీరే పండిస్తారా లేదంటే తెచ్చుకుంటారా? ఇలా మేమే సీమ సొప్ప ఉంది 2 ఎకరాలు, సీమ సొప్ప కొట్టాము, పుట్ట కొట్టాము. మాదే మనం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్, తిరిగి మరే పల్లెకు వెళ్ళాలో కామెంట్ చేయండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. Yeah.